అండి చేపల కూర తయారు అయిపోయింది కదా, అందులో నుంచి ముక్కలు తీసి పక్కన పెట్టుకున్నామండి. ఈ కొంచెం గాలికి చల్లారబెట్టి తర్వాత వేపుడు ఫ్రైకి తయారు చేస్తామండి. మా అమ్మగారు ఇలాగే చేసేది, మేము ఇప్పటికీ ఇలాగే చేసుకు తింటాం. పచ్చి ముక్కలు మేము వేపుడు చేయమండి. ఇది టేస్ట్ చూడండి, మీరు చేసుకొని తిని చూడండి ఎలా ఉంటుందో అప్పుడు చెప్పండి. చూడండి ఇప్పుడు నెయ్యి వేస్తున్నారు. ఇంట్లో కరిగించుకున్న నెయ్యి, ఇంట్లో కరగబెట్టిన నెయ్యి అండి. ఇంట్లో కరగబెట్టిన వెన్నతో తీసిన నెయ్యి అండి. నెయ్యిలో కాగిన నెయ్యిలో ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు వేసుకొని అవి కొంచెం మగ్గనిచ్చి గోల్డెన్ కలర్కి రానిచ్చిన తర్వాత అందులో చేప ముక్కలు పెట్టాలి. గోల్డెన్ కలర్లోకి వస్తుంది. గోల్డెన్ కలర్లోకి వచ్చిన దాని తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఇప్పుడు చూడండి ముక్కలు పేర్చుకుంటూ రావాలండి. ఇప్పుడు చూడండి ఆ ముక్కలు పేర్చిన తర్వాత మనం దంచి పెట్టుకున్నాం కదా, కారము వెల్లుల్లి ఉప్పు కలిపి దంచి పెట్టుకున్నాం కదా, అవి ఆ ముక్కల మీద పొడిని ఆ దంచి పెట్టుకున్న కారము ఉప్పు వెల్లుల్లి దంచి పెట్టుకున్నదాన్ని ముక్కల మీద వేసుకుంటూ రావాలండి. బాగా దట్టించాలండి. ఇప్పుడు ముక్కకి ముక్క కాలిన తర్వాత తిరగబెడతా రావాలండి. ప్రతి ముక్కని మనం తిరగబెడతా రావాలండి. తిరగబెడుతూ వచ్చి బాగా ఎర్రగా ఉంటే కొంచెం గోల్డెన్ కలర్లోకి నలుపు తిరిగిపోయినట్టు వచ్చిన దాకా వేగాలండి. ఇలా పులుసులో ఉడకబెట్టి తయారు చేయాలనుకునే ముక్కలు ఇంకా ఇంత డబుల్ ఉండాలండి. ఇవి మేము చిన్న చిన్న కట్ చేయించుకొని వచ్చాము మార్కెట్లో. కానీ ఇంత డబుల్ కానీ ట్రిపుల్ కానీ ఉంటేనే చాలా ఇదిగా ఉంటుంది, ఎందుకంటే ముక్క మెత్తబడకుండా ఉంటుంది. చూడండి ఇప్పుడు ప్రతి ముక్కని అట్లా తిప్పుకుంటూ పైన చెక్కు కట్టినట్టు రావాలండి. పైన వస్తే అప్పుడే టేస్ట్ వచ్చేదండి. ఈ నెయ్యి మొత్తం అందులో ఇనికిపోతుందండి. ఈ ముక్కకి ఎక్కి ఇనికిపోద్దండి. ఈ ముక్కలు చూడండి ఎలా ఉన్నాయో చూడండి. ఈ పొడి కూడా ఈ పొడి వచ్చింది కదా, ఈ పొడి కూడా అన్నంలో కలుపుకొని తినవచ్చండి. పొడి కూడా అన్నంలో కలుపుకొని చాలా టేస్ట్ ఉంటుంది. నెయ్యిలో ఉడికి వేగింది కదండి, చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి చిక్కగా ఎంత తేనెలాగా అయిపోయిందో చూడండి పులుసు చూడండి. ఇప్పుడు చూడండి పులుసు తేనెలాగా చిక్కగా తేనెలాగా అయిపోయిందండి. మహా అద్భుతం అండి, చాలా చక్కగా ఉంది టేస్ట్, మహా అద్భుతం. మీరు రండి ఉన్నాయండి. చిన్నపిల్లలకి బ్రెయిన్కి ఎక్కువ తెలివి వస్తుంది. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మటన్ చికెన్ కంటే ఫిష్ తింటేనే చాలా మంచిది, హెల్తీగా ఉంటారండి. ప్రతి నిత్యం ఫిష్ తిన్నా కూడా ఏ ప్రాబ్లము లేదండి ఒంటికి. కూడా చేసుకొని తినండి, లైక్లు కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి.